తిరుమల ఎక్కేసుకోండి. తిరుమల తీస్తుంది 2 సెకండ్లు కాదు. నీకే ఎంత పాంగ్ వచ్చింది? నీకే కదా పాంగ్ వచ్చింది? ఎప్పుడు కలిసింది? ఒకసారి నైట్లో ఫోన్ చేసినావు కదా? గంగలో ఉన్నాక పాంగ్ వచ్చింది. अंता मुझे भाई कैसी है? बहुत बढ़िया अన్న మంచి స్టిక్ తీసుకుంటారు మన बॉडी కూడా ఉన్నది కొడతామనుకున్నాం కానీ నీకు ఫోన్ చెప్తే కోడి ఉన్నది పాపం గుడ్ల మీద కోడి ఉన్నది గుడ్ల మీద అటు వీడియోది ఆ పిల్లల కోసం వచ్చినట్టున్నది గుడ్ల మీద ఉన్నదా అటు పోనీ ఎక్కువ అటు పొక్కు ఉన్నది పొక్కు ఉన్నది ఒకటి ఆ పంపు కింద పొక్క ఉన్నది మళ్ళా అందుకోసమని ఆ కుక్కకి అడిగిన గడ్డి కుక్క వేసిందా ఎట్లా వేసిందా అని కట్ట బిడ్డ నరికినా సంపేద్దామంటే ఫోన్ చేద్దామని ఫోన్ సంపత్తి అదే నేను కొద్దిగా సప్లై చేయకుండా తన ఊరి పేరు చెప్పుకుంటాడు హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి మారంపల్లి గ్రామానికి రావడం జరిగింది. అన్న పేరు గొల్లపెద్ద భూమేష్ అన్న. సో ఈ భూమేష్ అన్న వాళ్ళ షెడ్ ఇది బర్ల కొట్టము. సో దీంట్లో చూడండి సామాన్ అంతా పెట్టుకుంటారు, గది పెట్టుకుంటారు, సోఫాలు పెట్టుకుంటారు. ఈ మన ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయో అవి కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతున్నది. సో అనుకోకుండా దీంట్లో పాము అయితే వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. అన్న డోర్ తీయంగానే ఇక్కడ కనిపించిందట. కనిపించగానే వెంటనే భయపడి అతను చంపుతా అంటే అన్న ఏం చేసిందంటే అద్దు చంపకు, నందిపేటలో మున్నా ఉంటాడు వచ్చి పట్టుకపోతాడు అని చెప్పగానే ఆయన ఆగిపోయాడు. సో నాకు ఫోన్ చేయగానే ఇక్కడికి వచ్చిన అతన్ని రెస్క్యూ చేయడానికి. సో గైస్, ఈ ప్రపంచంలో మనకు జీవించే ఎంత హక్కు ఉందో ఈ వన్యప్రాణులను కూడా జీవించే అంతే హక్కు ఉంటుంది. ప్రతి వన్యప్రాణి ఏదైనా సరే కానీ ఎన్ని వన్యప్రాణినైనా మనం చంపొద్దు, చంపడం అది నేరము. సో మనం కూడా దాని గురించి తెలుసుకోవాలా. ఈ నేచర్ అనేది వన్యప్రాణులు మనకు బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి ఏది మనకి భూలోకంలో హాని కాదు. సో ఈ పాము పైన అనుకోకుండా మనం కాళ్ళు పడితే మనకు కరుస్తుంది అంతే తప్ప కానీ మరొక ఉద్దేశంతో కరవదు. ఎందుకంటే దాన్ని చంపేస్తామేమోనని దాని మీద కాలు పడితే దానికి ఇబ్బంది అనిపిస్తే కానీ అప్పుడు కరుస్తుంది. అంతకు మించిన తర్వాత అసలు కరవదు. ఏ వన్యప్రాణి సరే కానీ ఇప్పుడు ఏదైనా ఇప్పుడు నేను ఒక పర్సన్కి అనుకో, సపోజ్ ఒక మనిషికి అన్న నమస్తే అంటే తమ్మాయి నమస్తే అంటాడు, అరే నమస్తే అంటే కొడతాడు. సో ఇది కూడా అట్లనే అర్థమైందా. అది కరిసే ముందు కూడా మళ్ళీ వార్నింగ్ ఇస్తుంది, పడిగలేస్తుంది. మళ్ళీ అనుకోకుండా ఇట్లా పడుకున్నప్పుడు కూడా మనం కాలు పెడతాం కదా, అప్పుడు కరుస్తుంది.
పడిగి ఎప్పుడు లేపుతా అంటే దాన్ని బాగా ఇబ్బంది పెడతారు చూసినామా, ఇబ్బంది పెట్టినప్పుడు పడిగి లేపి వార్నింగ్ ఇస్తుంది, నేను డేంజర్, నా దగ్గరికి ఎవరు రావద్దని బుసలు కొడుతుంటుంది. ఆ టైంలో మనం అలర్ట్ అయిపోయి దాని దారి దానికి వేసే పెట్టేస్తుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోయి ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఇప్పుడు దాన్ని అయితే మనం రెస్క్యూ చేసి బయటికి అయితే తీసుకొద్దాం. ఇది ఎలుకలు తిన్నది ఆల్రెడీ. అదే చిన్నది ఎలుకలు కాదు, గుడ్లు అనుకుంటా. గుడ్లు కాదు ఎలుకని. ఎవరొకరు తమ్ముడు రే ఎవరొకరు గుడ్లు తిన్నట్టు. గుడ్లు తిన్నది. గుడ్లు తిన్నది. ఎక్కేస్తుంది ఇప్పుడు. ఈ హ్యాండ్లో ఉంటే కరెక్ట్ రెస్క్యూ తమ్ముడు. ఇది నాగంపాము అని పడుతుంది. సో గైస్ చూస్తున్నారా, ఇది స్పెక్టికల్ కోబ్రా స్నేక్. ఇది సో చాలా కోపంతో ఉన్నది. ఇది దీని కడుపులో ఏదో ఆహారం ఉన్నది. నాకు తెలిసినంత మట్టుకైతే మేబీ ఇది గుడ్లు తినాలనుకుంటా. నిన్ననే మనం గుడ్లు కలిపి పెట్టినాం కదా. సో అది కట్టుపియే, అదే కక్కోలా, మనం కట్టుపియదు. చూడు చిన్న, ఇటు చూడు, ఇటు చూడు బయట, ఇటు చూడు. ఇది ఆయన బగ్గా మొన్న ఇంతకంటే నిలబడిది ఇంకా చంపేసిన సేమ్ ఇసు కలర్. సంపత్తి వన్యప్రాణుల సంపత్తి దాదా. పాపం అవి ఇట్లా ఆహారం దొరకక జీవించే ఎంత హక్కు ఉన్నదో అవిడికి కూడా అంతే హక్కు ఉన్నది. అనలేనా, గుడ్లే మింగిందని. గుడ్లే మింగింది, ఇదే గుడ్డకి వేయాలి. చూడు బేటా, చూడు చిన్న, చూడు. మొన్న తోట సిడిమలగా ఎక్కేసుకుంది. గుడ్లది బయట తీసుకున్నది. సిరిమల తీస్తుంది 2 సెకండ్లు కాదు. ఇప్పుడు అంతా ఉరుకుతుంది, ఇంకా అంత స్పీడ్ ఎక్కుమంటే అంత స్పీడ్ ఉరుకుతా, అంత కోపంతో ఇదైంది. ఇప్పుడు ఇంకా దానికి ఇప్పటిదాకా ఇదండే కదా. చూస్తున్నారా, ఇది 3 కోడిగుడ్లను తిన్నది. ఒక కోడిగుడ్డు బాత్రూమ్ ద్వారా తీసేసింది, అంటే పలిగిపోయింది లోపల, పలిగిపోయి బాత్రూమ్ ద్వారా తీసేసింది. ఇది కూడా మొత్తం కోడిగుడ్డుది కక్కేసింది కదా. సో ఏది తిన్నా సరే కానీ దీనికి డైజెషన్ మాత్రం కాదు. బయట ఎలుక తినని, కప్ప తినని, గుడ్లు మింగని, ఏదైనా తినని, తిన్న తర్వాత డైజెషన్ కాక ఇది ఏం చేస్తా అంటే 1-2 అవర్స్ తర్వాత వాంటింగ్ ఇచ్చేస్తుంది. తిన్నాక తింటుంది, తర్వాత కక్కేస్తుంది బయటికి. అది ఏందో మనకు కూడా తెలియదు, దానికి ఎట్లా జీర్ణం అవుతుందో తెలియదు. నాకు తెలిసినంత మట్టుకు మీకు చెప్తున్నాను, చిన్న చిన్న ఎలుకలు ఉంటాయి కదా, అవి జీర్ణం అయిపోతాయి. దీని సైజ్ కంటే
ఎక్కువ ఆహారం తిన్నదనుకో అది జీర్ణం కాదు. జీర్ణం కాక ఏం చేస్తుంది, అది కక్కేసి మూవ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. సో చూస్తున్నారా, ఇది దాదాపు ఒక 4 feet ఉంటుంది. 4 feet ఉంటుంది కదా కదా. తమ్ముడు మూతుంది కడిగేసి ఫ్రెష్ ఉండాలి. పెద్దగా తింటే తెలుస్తుంది. మొన్న తొండకూర చూపిస్తుండ అయితే నీ తోట్ల మన సన్నం పెద్ద లేస్తాం నా యూట్యూబ్లో చూపించింది చూసిన నేనేంద్ర మళ్ళీ తొండకూర ఇట్లా నేమేరంగా దోస్తు బజారు చెప్పిండు వచ్చిన ఇక సంపలేరు ఆడుకోవడానికి ఇట్లా ఇస్తుండు. నేనే అదే నువ్వే మరి మంచి పెట్టి మంచి పెట్టి ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జయ భారత్, రత్నవాళ్ళ 74 అని. అదే మారంపల్లె గ్రామం. మా పేరు భూమేశ్వర్. ఇక్కడ బర్రెలు ఉంటాయి. బర్రెలకు షెడ్ వేసిన షెడ్ కాడికి వచ్చింది పాము. తలపేయంగానే దానికి చూడగానే ఇక మున్నబ్బాయికి ఫోన్ చేసిన అంటే నా రప్పమని వచ్చిండు. దాన్ని వచ్చిన తర్వాత నిలబడ్డం పట్టుకున్నాడు. ఓకే దాదా, థ్యాంక్ యూ.